తెలంగాణ రాష్ట్రాన్ని గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ నాయకత్వంలో సస్యశ్యామలం చేయంగా నేడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు స్థానిక సంస్థల ఎన్నికలలో లబ్ధి పొందేందుకు కాళేశ్వరం ప్రాజెక్టును బూచిగా చూపుతూ కేసీఆర్పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కాళేశ్వరం నుంచి వస్తున్న నీళ్లు ఎటుపోతున్నాయో కాంగ్రెస్ నేతలే చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం నగర్ అధ్యక్షులు పగడాల నాగరాజు, నాయకులు సుబ్బారావు, రఫీ, బలుసు మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఎన్నో ప్రయత్నాలు చేస్తారో ఆ రకంగా కేసీఆర్ గారు తెలంగాణకు ఒక ఉద్యమకారుడిగా, ఒక పెద్ద మనిషిగా, తెలంగాణ సాధకుడుగా ఆయన నీళ్ల విషయంలో ఒక యజ్ఞంలాగా ప్రాజెక్టుల రూపకల్పన చేయడం జరిగింది. కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి నీళ్ళన్నీ, గోదావరిలో ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా సముద్రం వైపు ప్రయాణం చేస్తూ ఉన్నాయి. ఇటు కృష్ణలో ఉన్నటువంటి నీళ్లు కూడా సముద్రంలో కలుస్తున్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ గోదావరి నీళ్లను, కృష్ణా జలాలను ఈ తెలంగాణకు మళ్లించాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో అద్భుతమైనటువంటి ఒక ప్రాజెక్టులను రూపకల్పన చేయడం జరిగింది. తెలంగాణ దుస్థితి ఎట్లాంటిది అంటే పల్లె నిండా అన్నం ఉన్నా కూడా అన్నం తినలేనటువంటి ఒక పరిస్థితి. తలాపున గోదావరి పారుతూ ఉంటుంది, కానీ ఆ గోదావరి జలాలు మన పంట పొలాలకు రావు, మన ఊళ్ళో కూడా రావు. కనీసం మనం దాహం తీర్చుకోవడానికి గుక్క నీళ్ళు కూడా మనం తీసుకోలేనటువంటి ఒక పరిస్థితి ఆలో తెలంగాణలో ఉండే. కానీ కేసీఆర్ గారు త్రివేణి సంగమం కాళేశ్వరం వద్ద అక్కడ ప్రాణహిత కలుస్తుంది కాబట్టి ఆ ప్రాణహిత కలిసిన తర్వాత అటు ప్రాణహిత, ఇటు గోదావరి జలాలను ఒడిసిబట్టి ఈ తెలంగాణకు రప్పించాలనేటువంటి గొప్ప సంకల్పంతో కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన చేయడం జరిగింది. ప్రాణహిత తుమ్మడిహట్టి నుంచి 100 కిలోమీటర్లకు పైగా ప్రవహించి ఆ త్రివేణి సంగమం దగ్గర గోదావరిలో కలుస్తుంది. కాళేశ్వరం ఒక గొప్ప పుణ్యక్షేత్రం, కాళేశ్వరం ఒక ముక్తీశ్వరం. అది అలాంటి ఆ త్రివేణి సంగమం దగ్గర 281 టీఎంసీల అక్కడ అవైలబిలిటీ ఉందని నిర్ధారణకు వచ్చిన తర్వాత తుమ్మిడట్ట దగ్గర కాకుండా ఇక్కడ ప్రాజెక్టు కట్టాలనేటువంటి ఒక సంకల్పంతో కాళేశ్వరం నుండి కొంత దూరం పోయిన తర్వాత మేడిగడ్డ బరాజ్ను నిర్మించడం జరిగింది. ఆ మేడిగడ్డ బరాజ్ కంటే కొంచెం ముందే కన్నేపల్లి పంప్ హౌస్ను నిర్మాణం చేయడం జరిగింది. కానీ మీరందరూ కూడా రోజు ప్రచారం చూస్తూ ఉన్నారు. ప్రచారం కాదు, దుష్ప్రచారం. మేడిగడ్డ దగ్గర 2 పిల్లర్లు కుంగిపోతే మొత్తం కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది. కాళేశ్వరం కూలిపోయిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు డప్పు పట్టుకొని మరి ఊరు ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ వాస్తవం ఏంటంటే ఈరోజు మేడిగడ్డ దగ్గర ఉన్నటువంటి 85 గేట్లు ఎత్తినా కూడా ఆ కన్నేపల్లి పంప్ హౌస్ దగ్గర ఇప్పటికీ 100 మీటర్ల నీళ్లు అక్కడ ప్రవహిస్తూ ఉన్నాయి. 93 మీటర్ల నీళ్లు ఉంటే చాలు, అక్కడ నుండి మనం నీళ్లు లిఫ్ట్ చేసుకోవచ్చు. కానీ అక్కడ 93 మీటర్ల కంటే ఎత్తుగా, అంటే 100 మీటర్ల నీళ్లు అక్కడ నుండి ప్రవహిస్తుంది. అంటే కన్నేపల్లి పంప్ హౌస్ దగ్గర ఉన్నటువంటి 17 పంపులు, ఈచ్ పంపు 40 మెగావాట్ కెపాసిటీ, అంటే 620 మెగావాట్ల కెపాసిటీతో ఉన్నటువంటి పంపులన్నీ కూడా మనం ఆన్ చేయొచ్చు. రోజుకు 3 టీఎంసీల నీళ్లు మనం అక్కడ నుండి లిఫ్ట్ చేయొచ్చు. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే కాళేశ్వరం కూలిపోయిందని ప్రజల్ని నమ్మించడానికి మొత్తం గేట్లన్నీ ఎత్తివేయడమే కాకుండా కన్నేపల్లి పంప్ హౌస్ను కాస్త ఈరోజు పడావు పెట్టేది. మొత్తం పంప్ హౌస్లో అన్ని మోటార్లు పనిచేస్తున్నాయి.